తన భార్యకు పదవీకాంక్షతోనే రెండేళ్లుగా తనను తీవ్ర ఇబ్బందులు పెడుతుందని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. అర్ధరాత్రి ఇంటిపైకి వచ్చి ఇంటి డోర్లు పగలగొట్టి నాపై హత్యాయత్నం చేసేందుకు వాణి ప్రయత్నించిందని అన్నారు. తన పేరుపై ఉన్న ఆస్తులని తన పిల్లలకే రాసిచ్చేశానని తెలిపారు. దివ్యల మాధురిని వాణినే నాటకీయంగా తీసుకొచ్చింది. వాణి స్కెచ్లో భాగంగానే మాధురికి ఆమె కన్నవారు అత్తవారు దూరమయ్యారు. కావాలనే తన భార్య తనను ఇబ్బంది పెడుతోందన్నారు. తన హత్యాయత్నం చేసేందుకు వాణి ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. ఆస్తి కోసం బ్లాక్మెయిల్ చేసేందుకే వాణి ఈ డ్రామా ఆడుతుందని అన్నారు. తన కథకు డైవర్స్తోనే స్వస్తి పలుకుతానని శ్రీనివాస్ చెప్పారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద నిన్న అర్ధరాత్రి కూడా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కవరం సమీపంలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి రాత్రి 11 గంటల సమయంలో పెద్ద కుమార్తె హైందవితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ సతీమణి టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి వెళ్లారు. ఇంటి గేట్లను బలవంతంగా తెరిచే ప్రయత్నం చేశారు. గేట్లు తెరుచుకోకపోవడంతో క్యాంపు కార్యాలయం డోర్లను కట్టర్లతో కట్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దువ్వాడ నివాసం వద్దకు చేరుకుని ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. భార్య కుమార్తె అర్ధరాత్రి తన ఇంటికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న దువ్వాడ శ్రీనివాస్ ఆయన సోదరుడు అనుచరులతో కలిసి నివాసానికి వచ్చాడు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటిలోకి వస్తూనే భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దువ్వాడ అతని సతీమణి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన దువ్వాడ శ్రీనివాస్ ఆయన సతీమణిపై దాడికి యత్నించాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు దువ్వాడను అడ్డుకుని వానికి రక్షణగా నిలిచారు. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ ఆయన సోదరుడు శ్రీధర్, మరోవైపు దువ్వాడ వాణి హైందవీల మధ్య తీవ్ర వాదోపవాదాలు కొనసాగాయి. క్యాంపు కార్యాలయం ఖాళీ చేసి వెళ్లిపోవాలని దువ్వాడ వాణి పట్టుబట్టింది. అయితే ఈ కార్యాలయం తాను కట్టించింది దువ్వాడ శ్రీనివాస్ తమ్ముడు చెప్పాడు. దీంతో ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వాణిని లోపలికి రానివ్వకపోవడంతో క్యాంపు కార్యాలయం ఖాళీ చేసే వరకు ఇక్కడే ఉంటానంటూ క్యాంపు కార్యాలయం బయటనే దువ్వాడ వాణి నిద్రించారు. ఇదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్ నివాసానికి వాణి తల్లిదండ్రులు చేరుకుని దువ్వాడ శ్రీనివాస్తో వాగ్వాదానికి దిగారు. ఏ హక్కుతో మాధురి తన భర్తతో ఉంటుందని దువ్వాడ వాణి ప్రశ్నించారు. ఆయన వల్ల తన డబ్బుతో పాటు పేరును పోగొట్టుకున్నానని అన్నారు. దువ్వాడ వ్యవహారంపై స్పందించిన మాధురి తాము పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేసింది. ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం తప్పు కాబట్టి చేసుకోలేదని తెలిపింది. కష్ట సమయంలో ఆదుకున్నారని తెలిపింది. ఈ 2 ఏళ్లలో తండ్రి ఎక్కడున్నారన్న విషయం పట్టించుకోకుండా ఇప్పుడు తండ్రి గురించి ఆయన పిల్లలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శ్రీనివాస్ వద్ద ఎలాంటి ఆస్తులు లేవని ట్రాప్ చేశానన్న మాట అవాస్తవమని చెప్పుకొచ్చారు. పంపించండి